నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్. స్వాతి, కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట అయితే ఆ కంచుకోటకు కవచంగా చాలా కాలం పాటు దేవినేని నెహ్రూ నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బయట పార్టీలకు వెళ్ళినప్పటికీ, అటు కాంగ్రెస్కు వెళ్ళినప్పటికీ, ఆ తర్వాత చివరి దశలో ఆయన మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి తన కొడుకుతో సహా తిరిగి రావడం జరిగింది. ఓవరాల్గా ఆయన పార్టీలో చేరినప్పుడు ఒక మాట అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చనిపోయే నాటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండానే తన ఒంటి మీద కప్పాలి అనే ఏదైతే ఆ రోజు మాట చెప్పారో దానికి అనుగుణంగానే ఆయన మాట నిలబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన చనిపోయే నాటికి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటూ అంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా కృష్ణా జిల్లాకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. కృష్ణా జిల్లాలో పేరెన్నిక కన్నా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక సభ్యులు కానీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవినేని నెహ్రూ చాలా సన్నిహితంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవినేని అభిమానులు కానీ అలాగే ఆయన సన్నిహితులు, సహచరులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కూడా నారా లోకేష్ వచ్చి పరామర్శించడం జరిగింది, నివాళులర్పించడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మంది స్థానికులు ఉన్నారు, అలాగే దేవినేని అభిమానులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దేవినేని నెహ్రూ అకాల మరణం చెందడం మీరు ఏ విధంగా చూస్తారు? పార్టీకి కానీ బెజవాడ రాజకీయాల్లో ఎటువంటి లోటు ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు? దేవినేని నెహ్రూ గారు మరి ఒక బలమైన నాయకుడు. ఆయన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాల మేరకు ఆయన అడుగుజాడలో నడిచిన ముఖ్యమైన వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. మరి 1982లో పార్టీ స్థాపించినప్పుడు ఆయనతో పాటే ఈయన తెలుగుదేశం సభ్యత్వం తీసుకొని అప్పుడు యుఎస్ఓ నాయకుడిగా ఉన్నా కూడా స్టూడెంట్ లీడర్గా మరి ఎన్టీ రామారావు గారు నెహ్రూ గారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు మరి వరుసగా 4 సార్లు కంకిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి అఖండ మెజారిటీతో గెలిచిన ఏకైక వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. మరి కాలానుగుణంగా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మరి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లోకి మారటం, కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యేగా గెలవడం తూర్పు నియోజకవర్గం నుంచి, మరలా కూడా మరి తెలుగుదేశంలోకి మళ్ళీ ఈ మధ్యకాలంలో జాయిన్ అయ్యారు. మరి నారా చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో ఆయన ఒకటే శపథం చేశారు, నేను చనిపోయే వరకు ఈ పచ్చ జెండాతోనే నా జీవితం ముగుస్తుందని ఓపెన్గా శపథం చేసిన వ్యక్తి. అంత పట్టుదల, అంత సిన్సియర్ కార్యకర్తలాగా పనిచేశాడు. ఆయన ప్రతి కార్యకర్తని కూడా ఒక సైనికుల్లాగా తయారు చేశాడు. ఆయనలో ముఖ్యంగా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్యకర్తకు డిసిప్లిన్ ఉంటే ఎక్కడైనా రాణిస్తాడనే ఉద్దేశంతో కార్యకర్తనే ఒక సైనికుల్లాగా తయారు చేసిన వ్యక్తి దేవినేని నెహ్రూ. మీరు చెప్పండి, మీరు పెద్ద ఆయన దేవినేని నెహ్రూ ఎదుగుదలను దగ్గర నుండి చూసుంటారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు? జీవితంలో చాలా దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిని నేను. ఆయన నీతి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి. సామాన్య కార్యకర్తకి భరోసా ఇచ్చి తన యొక్క ఉనికిని చాటినటువంటి ఏకైక వ్యక్తి కృష్ణా జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ గారే. మరి ఆయన మరి ఏ పార్టీలో ఉన్నా కృష్ణా జిల్లాలో ఆయన యొక్క ఉనికి చాటుకొని ఒక లెజెండ్ లీడర్గా ఎదిగాడు. మరి 12 రోజుల నాడే నేను ఆయనతోటి చాలా దగ్గరగా మాట్లాడి కొన్ని విషయాలు మాట్లాడి వెళ్ళాను. ఆ విషయంలో కూడా మరి ఈ రోజున ఏంటంటే నేను ఒక విషయం అడిగాను. మన అవసరం ఏమొచ్చిందంటే ఏ విధంగానూ మొట్టమొదట కూడా మనం తెలుసు కదా, నేను తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం లీడర్నని. మరి ఆ ఉద్దేశంతో ఆఖరి దశలో కూడా నేను తెలుగుదేశంలో ఉండాలనే ఉద్దేశంతో. సో మొత్తం అభిమానులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీతోనే చివరి వరకు ఉండాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి చేరాననే విషయాన్ని ఆయన పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పోలవరం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి కూడా ధైర్యవచనాలు పలుకుతారు. అలాగే రేపు ఉదయం 9:30 గంటలకు ఇక్కడ సమీపంలో గుణదల కరకట్ట సమీపంలోనే ఆయన వ్యవసాయ క్షేత్రం ఉంది, ఆయనకు సంబంధించిన అక్కడే ఆయన అంత్యక్రియలు కూడా జరపడానికి కుటుంబ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా ఉన్న పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.